ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడతాడు ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ రాజు నడిపిస్తున్నారు అంటాడు. మరి నీ గవర్నమెంట్ ఏం దిక్తుంది ఇక్కడ? నీ గవర్నమెంట్ కూడా ఒక్కొక్క ఇల్లు కూలగొడతలేదా? మహబూబ్ నగర్ పట్టణంలో 150 మంది దివ్యాంగులు, కాళ్ళు చక్కగలిగిన వాళ్ళు, చేయి చక్కగలిగిన వాళ్ళు, కళ్ళు కనబడని వాళ్ళు, చెవులు వినబడిన వాళ్ళు 150 ఇల్లు కట్టుకుంటే వీళ్ళు పోయి మొత్తం కూలగొట్టినారు. నిన్న వెలుగుమట్లలో, ఖమ్మంలో అక్కడ ఒక 1000 ఇల్లు కూలగొట్టారు. రామగుండంలో మొన్న కూలగొట్టారు. మళ్ళీ హైదరాబాద్ లో అయితే ఇంకా లెక్కలేదు. అందుకే ఒక్క మాట ఆలోచన చేయండి. నిజానికి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బఫర్ జోన్లు, FTL నిజమే అయితే ఎక్కడ మొదలు పెట్టాలి మీరు? చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. మీ ఇంటి నుంచి మొదలుపెట్టు. రేవంత్ రెడ్డి సొంత ఇల్లు, ఈ మాట జాగ్రత్తగా వినండి. రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొడంగల్లో రెడ్డి కుంటలో ఉన్నది, FTL లో ఉన్నది. ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువు లోపల రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటుంది. దాన్ని కూలగొడతారు ఎవడన్నా? అధికారికి దమ్ముందా? ఎవరికన్నా ఉండదు. ముఖ్యమంత్రికి సిగ్గుందా? నీవు ఇల్లు FTL లో కట్టుకోవచ్చు. మీ అన్న దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి FTL లో ఇల్లు ఉంటుంది, దాన్ని కూలగొట్టవు. పక్కన హిమాయత్ సాగర్ లో నీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు బఫర్ లో ఉంటది, దాన్ని కూలగొట్టవు. నీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చెరువు మధ్యలో ఉంటది, అది ముట్టవు. కానీ పేదవాడి కాడికి వచ్చేసరికి తేరగా దొరికిండ్రు. వీళ్ళకి ఎవడు మాట్లాడతాడులే, వీళ్ళ కోసం ఏం చేస్తారులే, వీళ్ళతో ఏమైతుందిలే అనుకొని నీ ఇష్టం వచ్చినట్టు నీ అబ్బా జాగీర్ అన్నట్టు 50 మీటర్ల బఫర్ జోను. ఎవరు చెప్పమన్నాడు నేను 50 మీటర్లు? ఏ శాస్త్రీయత ఆధారంగా నిర్ధారించినావు? 50 మీటర్లు ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో 7 మీటర్లు ఉన్నది, వాళ్ళ 50 మీటర్లు ఎట్లా అయింది? నీ ఇష్టమా? దయచేసి ఆలోచించండి. ఇటు 150 ఫీట్లు, అటు 150 ఫీట్లు అంటే 1,50,000 ఇల్లు, 55 కిలోమీటర్ల పరిధిలో 1,50,000 కుటుంబాలు ఇవాళ దెబ్బతినబోతా ఉన్నాయి.